హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే డ్రామా గార్డియన్ ద లోన్లీ అండ్ గ్రేట్ గాడ్. ఈ వీడియోలో ఈ డ్రామా మెయిన్ ప్లాట్, క్యారెక్టర్స్ అండ్ స్టోరీ హైలైట్స్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే 200 సంవత్సరాల క్రిందట ఒక రాజ్యానికి చెందిన ఒక జనరల్, తన పేరు కిమ్షిన్. అతను వేరే ఒక రాజ్యం మీద యుద్ధం చేసి గెలిచి తన రాజ్యానికి తిరిగి వస్తాడు. అక్కడ ప్రజలందరూ అతన్ని చాలా గౌరవిస్తారు. అతను యుద్ధం గెలిచినందుకు అక్కడ ఆ రాజ్యంలో ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఆ రాజ్యంలోని రాజు మాత్రం అతని మాట ధిక్కరించాడు కిమ్షిన్ అని, నియమాలు అతిక్రమించాడు అని అతన్ని మరియు అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫాలోవర్స్, అతని అనుచరులను అందరినీ చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ రాజు ఒక 20 సంవత్సరాల యువకుడు. అతని అమ్మ, నాన్న, బంధువులు అందరూ ఒక్కొక్కరుగా చనిపోతారు. ఆ రాజ్యంలోని మంత్రి తను చెప్పిందే వేదంలా పెంచుతాడు రాజుని. ఫ్లాష్ బ్యాక్లో ఆ మంత్రే రాజు వాళ్ళ అమ్మానాన్ని స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తాడు. కానీ రాజుకి ఈ విషయం తెలియక అతను చెప్పిందే వేదంగా వింటాడు. కిమ్షిన్ వాళ్ళ చెల్లి రాజును ప్రేమించి వివాహం చేసుకుంటుంది. ఇదంతా నచ్చని మంత్రి కిమ్షిన్ యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేలోపు అతని మనసుని మార్చేసి కిమ్షిన్, అతని చెల్లిని, అతని అనుచరులను చంపేయమని కుట్ర పన్నుతాడు. కిమ్షిన్ని అతని అనుచరుడితో చంపిస్తారు. ఆ అనుచరుడు చనిపోతూ కిమ్షిన్తో నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చంపినందుకు శిక్షగా ప్రతి జన్మలోనూ నేను, నా వారసులు నీకు సేవకులుగా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటామని చనిపోతాడు. కిమ్షిన్ డెడ్ బాడీని కాకులు, గద్దలు తినేలా ఎక్కడైనా పడేయమని, అలా కాదు అని నియమాలు అతిక్రమిస్తే వాళ్ళకి కూడా అదే గతి పడుతుందని చెప్తాడు మంత్రి. అలా చాలా రోజులు అతని చెస్ట్లో ఆ కత్తితో అక్కడే కొన ఊపిరితో ఉండగా ఆకాశం నుండి ఏదో వాయిస్ వినిపిస్తుంది. అతను గోబ్లిన్గా మారి ఆ కత్తి తన గుండెల్లో నుంచి తీసి అతనికి విముక్తి కలిగించేది తన బ్రైడ్ మాత్రమే. ఆమె కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూడాలి అని ఆకాశవాణి వినిపిస్తుంది. ఇక 1998లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో ఒక గ్రిమ్ రీపర్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. అంటే మన స్టోరీ హీరో హీరోయిన్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నమాట. గ్రిమ్ రీపర్ అంటే మన భాషలో యమదూత లాంటి వాడు అని అర్థం. చనిపోయిన వారి ఆత్మలని సేఫ్గా దారి చూపించి మరీ పైకి పంపించడం. అయితే మన గోబ్లిన్ తన బ్రైడ్ అంటే కాబోయే భార్య కోసం ఎదురు చూస్తూ అలా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే గ్రిమ్ రీపర్ అండ్ గోబ్లిన్ మొదటిసారి మీట్ అవుతారు. నాకైతే ఈ గ్రిమ్ రీపర్ అండ్ గోబ్లిన్ మధ్య కన్వర్జేషన్ చాలా ఫన్నీగా ఉంటాయి. దానికోసమైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ తర్వాత ఒకరోజు గోబ్లిన్ ఒక బిల్డింగ్ పైన కూర్చొని ఉన్నప్పుడు ఒక ఆవిడ ఏడుపు వినిపిస్తుంది. ఆవిడ, దేవుడు అనేవాడు ఉంటే నన్ను కాపాడండి, హెల్ప్ మీ అని అంటూ ఉంటుంది. ఆవిడ యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడులో పడి ఉంటుంది. ఏదో కార్ ర్యాష్గా డ్రైవ్ చేసి గుద్దేసి వెళ్ళిపోయిన సీన్ కనిపిస్తుంది. ఈ గోబ్లిన్ వెళ్ళి నేనే ఆ రక్షించేవాడిని అని చెప్తాడు. నువ్వు నీ కోసం
హెల్ప్ అడుగుంటే చేసేవాడిని కాదు, అది నా పని కాదు. కానీ నువ్వు నీ బిడ్డ కోసం ప్రాణం కాపాడుకోవాలని ట్రై చేస్తున్నావు, కాబట్టి నేను కాపాడుతానని చెప్తాడు. తర్వాత గోబ్లిన్ తనని కాపాడుతాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి గ్రిమ్ రీపర్ వస్తాడు. కానీ అక్కడ రక్తం మడుగు తప్ప ఆవిడ ఉండదు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ లేడీకి ఒక పాప పుడుతుంది. ఆ పాపకి పుట్టినప్పటి నుండి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. తను పుట్టినప్పటి నుండి ఆత్మలు తనని గోబ్లిన్ బ్రైడ్ అని పిలుస్తూ ఉంటాయి. ఆ పాప పేరు యూన్టాక్. పాపకి 8 years వచ్చాక వాళ్ళమ్మ చనిపోతుంది. ఆవిడ చనిపోతుందని ముందే తెలుసో ఏమో, తను చనిపోయే ముందు ఒక బొమ్మలు అమ్మే ముసలావిడికి నేనున్నా లేకపోయినా నా కూతుర్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండని చెప్తుంది. ఒకరోజు యూన్టాక్ ఇంటి దగ్గరికి గ్రిమ్ రీపర్ వస్తాడు. ఎవరు నువ్వు అంటుంది. అంటే నేను నీకు కనిపిస్తున్నానా అని అడుగుతాడు. తర్వాత మళ్ళీ అలర్ట్ అయ్యి నేనేమి చూడలేదు అన్నట్టు వెళ్ళిపోతుంది. గ్రిమ్ రీపర్ ఆగమని చెప్తాడు. నువ్వెలా బ్రతికి ఉన్నావు? అసలు నువ్వు కడుపులో ఉన్నప్పుడే చనిపోవాలి కదా, నీకు 9 years కదా ఇప్పుడు అని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నలకి యూన్టాక్ చాలా భయపడిపోతుంది. అప్పుడు ఆ బొమ్మలమ్మే ముసలమ్మ వచ్చి అక్కడి నుండి వెళ్ళిపో అని గ్రిమ్ రీపర్ని వార్నింగ్ ఇస్తుంది. అతను వెళ్ళిపోతాడు. అలా యూన్టాక్ ఒంటరిగా ఉండకూడదని వాళ్ళ బంధువుల ఇంటికి పంపిస్తుంది ఆ బామ్మ. యూన్టాక్కి 18 years వచ్చాక స్టోరీ స్టార్ట్ అవుతుంది. యూన్టాక్కి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, అందరూ ఏడిపిస్తూ ఉంటారు. తనకి దెయ్యాలు మాట్లాడుతూ ఉంటాయి అని చెప్పి ఎవరు మాట్లాడరు. తనకి నిజంగానే దెయ్యాలు కనిపించి మాట్లాడుతూ ఉంటాయి. తను చాలా భయపడిపోతూ ఉంటుంది. అలా అనుకోకుండా అదే రోజు గోబ్లిన్ మరియు యూన్టాక్ పక్కపక్క నుండి వెళ్తూ ఉంటారు రోడ్డు పైన. ఇది గార్డియన్ ఆర్ గోబ్లిన్ మెయిన్ స్టోరీ. నెట్ఫ్లిక్స్లో గార్డియన్ పేరుతో ఉంటుంది అండ్ అమెజాన్ ప్రైమ్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది గోబ్లిన్ పేరుతో. సో గోబ్లిన్ యూన్టాక్ ఎలా కలుస్తుంది, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, ట్విస్ట్లు అండ్ గ్రిమ్ రీపర్ అండ్ గోబ్లిన్ మధ్య ఫన్నీ గొడవల మధ్య స్టోరీ ఎలా ఉంటుందనే చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.